వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం 11,440 కోట్లు నిధులు కూడా శాంక్షన్ చేసింది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ప్రజాగాయకుడు దేవిశ్రీ గారు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుతో 1948 రోజులు అయ్యాయి ఉద్యమానికి. మరి ఆయన పాట రూపంలో మనకు అందిస్తారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ పై మీరు ఏం పాడబోతున్నారు? ఈరోజు విశాఖపట్నం అంటే విశాఖ ఉక్కు, మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆనాడు 36 మంది అమరవీరులు అయినారు. వారిని స్మరిస్తూ వారికి సంఘీభావంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళనకు సంఘీభావంగా నేను ఒక పాట రాశా. ఆ పాట పాడి వినిపిస్తాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని నినదించిన వారెందరూ, ఊరు దారిలో వసూలు బాటిన అమరవీరులు ఎందరూ, వారి త్యాగము ఏమాయనో పాలకులారా, ఆ త్యాగాలను తుంగలోకి తొక్కిందే మీరా. అచ్చేదిన్నంటే మేము సంబరపడ్డాము, సచ్చే దినము వచ్చిందని తెలుసుకోలేకున్నాము. మూడి పాలనలో స్వరాజ్యమా, అడిగేవాడికి బేడీలా ఇదేనా మన స్వరాజ్యమా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని నిలదీర్చిన వారెందరూ, పూరు దారిలో అసూలు బాసిన అమరవీరులు ఎందరూ. తెన్నేటి విశ్వనాథము అమృతరావు పోరాటము గుర్తుకు రాలేదా ఈ పాలకులకు ఒకసారైనా? ఈనాడు మోడీ అమ్మేస్తే ఊరుకుంటామా? కలబడి నిలబడి మనమంతా ఊరు జెండనే ఎత్తుదమా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని నిలదించిన వారెందరూ, ఊరు దారిలో అసూలు బాసిన అమరవీరులు ఎందరూ. అమ్మేటందుకు వాడెవడు, కొనేటందుకు వీడెవడు, ఎవడబ్బా సొమ్మని వాడు వెర్రవీగుతుండు. స్టీల్ ప్లాంట్కి కరులిచ్చి విశాఖ ఉక్కును కాపాడాలి. అందుకనే మనమంతా చేయి చేయి కలిపే నడవాలి. అందుకనే మనమంతా చేయి చేయి కలిపే నడవాలి. అందుకనే మనమంతా చేయి చేయి కలిపే నడవాలి. ఇది మేడం చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే మనం అంతా కూడా విశాఖకి ఒక మణిమానికమే మరి విశాఖ ఉక్కు అనేది. అందరూ ఏకమై మరి దాన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడాలని మేము కూడా మహా న్యూస్ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.